హాయ్ హలో అండి. నేనైతే చపాతీ చేస్తున్నాను ఈరోజు. క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్ విత్ చపాతీ కాంబినేషన్ ఎవరికి ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. క్యారెట్ ఫ్రైలోకి చపాతీ సూపర్ ఉంటుంది అసలుకి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? బాలు అయితే బయటికి వెళ్ళిండు. ఇంకా నేను టైం అవుతుంది షాప్కి. తొందరగా చపాతీ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. తొందరగా తిక్కేసి కాల్ చేస్తే ఇంకా క్యారీ కట్టుకొని తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి షాప్కి. అయితే ఈ మంత్లో 1 లీవ్ కూడా నేను లీవ్ పెట్టలేదు. ఇంకా మొత్తం 30 డేస్ మొత్తం ప్రెజెంట్ అన్నమాట. ఎవరైనా ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా వర్క్ చేస్తారా చెప్పండి? కామెంట్లో నాకు తెలియజేయండి. ఎవరైనా సరే గర్ల్స్ ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ ఫేస్ చేస్తూ షాప్కి అలానే వెళ్తారా? కామెంట్ చేయండి. అలా ఎవరైనా వెళ్ళే వాళ్ళు కామెంట్ చేయండి నా వీడియోకి, ఓకేనా? ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మనం కరెక్ట్గా షాప్కి అయితే 30 డేస్ ప్రెజెంట్ ఎవ్వరు వెళ్ళలేరు నాకు తెలిసి. నేను వెళ్తున్నా అంటే నేను చాలా గ్రేట్ అని చెప్పట్లేదు, ఎందుకంటే నేను అనవసరంగా లీవ్ అయితే పెట్టాను. ఎక్కువ నాకు ఇష్టం ఉండదు లీవ్ పెట్టడం. షాప్కి వెళ్ళడమే ఇష్టం కాబట్టి షాప్కి వెళ్తాను. ఏదో అర్జెంట్ ఉండి ఊరికి వెళ్ళాలి, ఏమన్నా అర్జెంట్ పని ఉంది అంటేనే ఊరికి వెళ్తాను. అనవసరంగా అయితే ఎవ్వరూ లీవ్ పెట్టరు. అలా అని 30 డేస్ అయితే ప్రజెంట్ అయితే ఎవ్వరు ఉండరు బాబోయ్. కంపల్సరీ వాళ్ళకి ఎందుకు ఇచ్చిపెట్టాలి లీవ్స్? మనం ఎంచక్క 3 లీవ్స్ వాడుకోవచ్చు కదా అనే థాటే ఉంటుంది. కానీ అందరికీ లీవ్స్ అయితే అందరు వాడుకొనేస్తారు నాకు తెలిసి. మేబీ అయిపోయింది చపాతీ. ఇంకా లాస్ట్ తిక్కుతున్నాను. ఇంక ఇది అయిపోయిన వెంటనే ఇంకా కాల్ చేసి ఇంకా బాలు ఉంటే బాలు తిక్కేవాడు డైలీ. ఇంక ఈరోజు బయటికి వెళ్ళాడు కదా, నాకే పడింది, తప్పదు ఇంకా. మనమైతే 2 మినిట్స్లో తిక్కి అక్కడ పడేస్తాం, మనకు అలవాటు కాబట్టి. అదే బాలు అయితేనా గంట సేపు తిక్కి పెడతాడు. అయిపోయింది, ఓవర్ కంప్లీట్. ఇంకా చపాతీ కాల్ చేసేసి తినడమే. బాయ్.